హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ముందుగా అయితే వీడియో ప్రివ్యూ అయితే చూసేయండి. కాపీరైట్ క్లెయిమ్ ప్రాబ్లం రైజ్ అవుతుందని ఆడియోని అయితే మ్యూట్ చేశా. ఈ షార్ట్ నేను నా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేశా. అక్కడ నుండి అయితే కంప్లీట్గా చూడండి. ఇప్పుడు ఈ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో అని సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోలో వాడిన అన్ని మెటీరియల్స్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశా. అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. క్యాప్కట్ ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి క్లిప్స్ ఇంపోర్ట్ చేసుకున్నా. కింద రేషియో ఆప్షన్లో 1:1 సెలెక్ట్ చేసి మేజర్ పార్ట్ మాత్రమే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని స్ప్లిట్ చేసి డిలీట్ చేశాను. వీడియోని ఫుల్గా జూమ్ చేసి కీ ఫ్రేమ్ యాడ్ చేసి నన్ను సెంటర్కి అలైన్ చేసుకున్నా. నెక్స్ట్ యాడ్ కీ ఫ్రేమ్ సెంటర్లోకి అలైన్. ఇదే ప్రాసెస్ కంప్లీట్ క్లిప్కి ఫాలో అయినా. సెకండ్ క్లిప్ స్టాండర్డ్గా ఉంది కాబట్టి సింపుల్గా జూమ్ చేశాను. ఫస్ట్ క్లిప్ సెలెక్ట్ చేసి స్పీడ్లో కర్వ్ సెలెక్ట్ చేసుకొని కస్టమ్ సెట్టింగ్స్ ఓపెన్ చేశా. సెంటర్కి ముందు ఒక బీట్ యాడ్ చేసి స్పీడ్ని 0.4కి డిక్రీజ్ చేశాను. లాస్ట్ బీట్ కూడా 0.4కి డిక్రీజ్ చేశా. ఇదే ప్యాటర్న్ సెకండ్ క్లిప్కి కూడా అప్లై చేశాను. నెక్స్ట్ లాస్ట్ క్లిప్ దగ్గర నా ఫేస్ ఎగ్జాక్ట్గా టర్న్ అవుతున్న పొజిషన్ని ఫ్రీజ్ చేసి మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ని డిలీట్ చేశా. ఇప్పుడు థర్డ్ క్లిప్ స్టార్టింగ్కి వచ్చి వీడియోని జూమ్ చేసి ఫుల్ స్క్రీన్ క్లిక్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసా. సేమ్ ప్రాసెస్ ఫేస్ టర్న్ అయిన పొజిషన్ దగ్గర కూడా రిపీట్ చేశా. నెక్స్ట్ ఫోల్డర్ మ్యాప్ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్ని సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ట్రాన్స్పరెంట్ పైన క్లిక్ చేసి షేర్ బటన్ పైన క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ చేశా. సేమ్ ప్రాసెస్ ఇంకో ఫోటోకి కూడా రిపీట్ చేశా. దీని తర్వాత పిక్సార్ట్ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి యాడ్ ఫోటో క్లిక్ చేసి హనుమాన్ ఇమేజ్ అండ్ నా ఇమేజ్ యాడ్ చేశా. 2 ఫొటోస్ని ఫ్రేమ్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసి రైట్ సైడ్ లేయర్ పైన క్లిక్ చేసి నా ఫోటోని హనుమాన్ ఫోటోకి బ్యాక్ సైడ్కి అయితే డ్రాగ్ చేశా. డ్రాగ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అలైన్ చేసి నా ఫోటో పైన క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్స్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు నా ఫోటోని అడ్జస్ట్ చేశా. ఫైనల్ అవుట్పుట్ని సేవ్ చేశాను. ఇప్పుడు ఈ ఫోటో డిలీట్ చేసి ఫేస్ టర్న్ చేసిన ఫోటోని యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యాను. ఫైనల్ అవుట్పుట్ని సేవ్ చేశాను. ఇప్పుడు గూగుల్ క్రోమ్లో లూమా ఏఐ అని సెర్చ్ చేసి లాగిన్ అయ్యి ట్రై నౌ పైన క్లిక్ చేసి స్టార్ట్ ఏ బోర్డ్ పైన ట్యాప్ చేశా. ఇమేజ్ పైన ట్యాప్ చేసి ఫేస్ లెఫ్ట్ సైడ్కి టర్న్ అయిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఎండ్ ఫ్రేమ్ పైన ట్యాప్ చేసి ఫేస్ టర్న్ కాకుండా ఉన్న ఇమేజ్ని సెలెక్ట్ చేశా. కింద కీ ఫ్రేమ్ పక్కన రే 2.0 కాకుండా రే 1.6 సెలెక్ట్ చేసుకున్నా. 2.0 అయితే ప్రీమియం అడుగుతుంది. అండ్ రిమెంబర్, ఒక్క మెయిల్ అకౌంట్కి ఓన్లీ 2 ఫ్రీ ట్రయల్స్ అయితే ఉంటాయి. అవి అయిపోతే నెక్స్ట్ ఇంకో మెయిల్తో లాగిన్ అయ్యి ట్రై చేయండి. 2 ఇమేజెస్ సెలెక్ట్ చేసిన తర్వాత పక్కన రన్ బటన్ పైన అయితే ట్యాప్ చేశారు. ఇప్పుడు కొద్దిగా టైం తర్వాత 2 క్లిప్స్ అయితే జనరేట్ అవుతాయి.
అందులో నాకు బెస్ట్ అనిపించిన క్లిప్ని డౌన్లోడ్ చేసుకున్నా. నెక్స్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఓన్లీ నా ఫేస్ లెఫ్ట్ సైడ్కి టర్న్ అయిన ఇమేజ్ని మాత్రం సెలెక్ట్ చేసి ప్రాంప్ట్ ప్లేస్లో ఈ ప్రాంప్ట్ని ఎంటర్ చేశా. రన్ పైన క్లిక్ చేసి కొద్దిగా టైం తర్వాత జనరేట్ అయిన 2 క్లిప్స్లో బెస్ట్ క్లిప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నా. నెక్స్ట్ క్యాప్కట్ ఓపెన్ చేసి ఫ్రీజ్ చేసిన ఇమేజ్ని డిలీట్ చేసి డౌన్లోడ్ చేసుకున్న 2 క్లిప్స్ని ఇంపోర్ట్ చేసుకున్నా. జనరేట్ చేసిన 2 క్లిప్స్లో సెకండ్ క్లిప్లో స్టేబుల్గా ఉన్న పార్ట్ని స్ప్లిట్ చేసి డిలీట్ చేశా. ఆడియో క్లిక్ చేసి విభీషణ సాంగ్ని యాడ్ చేసి పర్ఫెక్ట్ బీట్ వరకు అడ్జస్ట్ చేశా. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఎగ్జాక్ట్గా ధర్మకర్మ లిరిక్ ప్లేస్లో బీట్ మార్క్ యాడ్ చేసి ఆ బీట్కి తగ్గట్టు థర్డ్ క్లిప్ని అడ్జస్ట్ చేశా. నెక్స్ట్ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి నన్ను సెంటర్కి అలైన్ చేసుకున్నా. ఇప్పుడు మెయిన్ ట్రాక్లోని క్లిప్ని ఓవర్లేగా కన్వర్ట్ చేసి కొంచెం ముందుకు డ్రాగ్ చేసి ఒపాసిటీ డిక్రీజ్ చేసి మెయిన్ ట్రాక్లో ఉన్న నన్ను ఓవర్లేలో ఉన్న సైజ్కి అడ్జస్ట్ చేసి ఒపాసిటీని ఇంక్రీజ్ చేసి మళ్ళీ మెయిన్ ట్రాక్కి అయితే కన్వర్ట్ చేసేసా. మిడిల్లో ఉన్న ఒక కీ ఫ్రేమ్ని అయితే డిలీట్ చేశా. నెక్స్ట్ 2 క్లిప్స్ మధ్యలో ట్రాన్సిషన్స్ పైన క్లిక్ చేసి కంపారిజన్ ట్రాన్సిషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు వీడియో అయితే ఇలా ప్లే అవుతుంది. నెక్స్ట్ క్లిప్స్ మధ్యలో ట్రాన్సిషన్ ఓవర్లేలో మిక్స్ ట్రాన్సిషన్ అయితే అప్లై చేశా. ఒకసారి వీడియో ప్లే చేసి చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లిప్స్ మధ్యలో ట్రాన్సిషన్స్లో ఎక్స్ షేక్ సెలెక్ట్ చేశా. సెకండ్ అండ్ థర్డ్ క్లిప్స్ మధ్యలో ట్రాన్సిషన్స్లో మిక్స్ ట్రాన్సిషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు లూమా అనే వాటర్ మ్యాట్ని రిమూవ్ చేయడం కోసం సేమ్ బ్యాక్గ్రౌండ్ని ఓవర్లేగా యాడ్ చేసి బేసిక్ క్లిక్ చేసి స్కేల్ని 100కి ఇంక్రీజ్ చేశా. ఆ తర్వాత మాస్క్లో రెక్టాంగిల్ సెలెక్ట్ చేసి ఎక్స్ యాక్సిస్ 17 వై యాక్సిస్ 13కి అడ్జస్ట్ చేసి వాటర్ మార్క్ దగ్గర ప్లేస్ చేసి ఫెదర్ని 28కి ఇంక్రీజ్ చేసి ఓవర్లేని కంప్లీట్ 2 క్లిప్స్కి ఎక్స్టెండ్ చేశా. థర్డ్ క్లిప్ లాస్ట్లో ఎఫెక్ట్స్లో షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నా. ఎక్స్ట్రా పార్ట్ని రిమూవ్ చేసుకున్న తర్వాత కీ ఫ్రేమ్ పైన ట్యాప్ చేసి చేంజ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఆల్ వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి ఎండింగ్లో అన్ని వాల్యూస్ 0 చేసుకొని స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర మాత్రం స్పీడ్ని 13కి ఇంటెన్సిటీని 8కి అడ్జస్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఎఫెక్ట్స్లో సాఫ్ట్ ఎఫెక్ట్ని యాడ్ చేసి 41% వరకు డిక్రీజ్ చేసి కంప్లీట్ వీడియోకి ఎక్స్టెండ్ చేశా. నెక్స్ట్ స్టార్టింగ్ క్లిప్స్ సెలెక్ట్ చేసి అడ్జస్ట్మెంట్స్లో కలర్ మ్యాచ్ సెలెక్ట్ చేసి హనుమాన్ క్లిప్ వరకు డ్రాగ్ చేసి అప్లై పైన అయితే ట్యాప్ చేశా. ఇప్పుడు వీడియోకి అయితే సన్సెట్ వైబ్ వచ్చింది.
ఇదే ప్రాసెస్ మిగిలిన 2 క్లిప్స్కి ఫాలో అయినా. ఇప్పుడు 4th క్లిప్కి స్టార్టింగ్ కంటే కొంచెం బ్యాక్ సైడ్కి వచ్చి ఎఫెక్ట్స్లో బౌన్సింగ్ గ్లో ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసి ఎక్స్ట్రా పార్ట్ని ట్రిమ్ చేసి స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి ఎండింగ్లో అన్ని వాల్యూస్ 0 చేసేసి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర మాత్రం బ్లర్ని కొంచెం డిక్రీజ్ చేశా. నెక్స్ట్ ఎక్స్ట్రా సాంగ్ని స్ప్లిట్ చేసి డిలీట్ చేసి ఓవర్లేకి లాస్ట్ క్లిప్కి యానిమేషన్స్లో అవుట్ యానిమేషన్స్లో ఫేడ్ అవుట్ని సెలెక్ట్ చేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేశా. Thank you for watching and subscribe for more editing tutorials.